Hi, hello everyone. Welcome to Chemistry Diksuchi. So today we are going to discuss about solutions chapter. సో సొల్యూషన్స్ చాప్టర్ మొత్తం మనం ఈరోజు రివైజ్ చేద్దాము. సో మ్యాక్సిమం ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ అన్నీ కూడా నేను వీడియోస్ పెట్టాను, అవి చూడకపోతే ఒకసారి చూడండి. సో ఈ సొల్యూషన్స్ చాప్టర్స్లో మనము మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఇక్కడ హెన్రీ లా, రౌల్స్ లాను, కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ ఐడియల్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్లో పాజిటివ్ అండ్ నెగిటివ్ డీవియేషన్స్ ఇంపార్టెంట్. సో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మనకి టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్. టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ 3 టైప్స్ ఉంటాయి, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అనేవి చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెసింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్, అంటే ఇందులో మనకి మొలారిటీ కానీ మొలాలిటీ కానీ, పీపీఎం అంటే ఏంటి, సో మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటి, వీటన్నింటి గురించి కూడా ఈ టాపిక్లో మనం చూస్తాము. నెక్స్ట్ సాల్యుబిలిటీ అంటే ఏంటి. సో సాల్యుబిలిటీలో మనకి సాలిడ్ ఇన్ ఏ లిక్విడ్ అనమాట. లిక్విడ్లో మనం సాలిడ్ యాడ్ చేసినప్పుడు దాని యొక్క సాల్యుబిలిటీ ఎలా ఉంటుంది, అదేవిధంగా లిక్విడ్లో గ్యాస్ యాడ్ చేసినప్పుడు దాని యొక్క సాల్యుబిలిటీ ఎలా ఉంటుంది. ఇక్కడ మనం హెన్రీస్ లా అనేది చూస్తామన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే వేపర్ ప్రెషర్ ఇంపార్టెంట్. వేపర్ ప్రెషర్ అనేది ఏ విధంగా ఉంటుంది, లిక్విడ్ సొల్యూషన్స్లో ఎలా ఉంటుంది, సాలిడ్ లిక్విడ్ సొల్యూషన్స్లో ఎలా ఉంటుంది. లిక్విడ్ సొల్యూషన్స్లో మనం రౌల్స్ లా గురించి చూస్తామన్నమాట. నెక్స్ట్ ఐడియల్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. సో రౌల్స్ లాని పాటిస్తే ఐడియల్, పాటించకపోతే నాన్ ఐడియల్. సో నాన్ ఐడియల్లో మనకి పాజిటివ్ డీవియేషన్స్, నెగిటివ్ డీవియేషన్స్, 2 డీవియేషన్స్ మనం చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాలిగేటివ్ ప్రాపర్టీస్. సో కాలిగేటివ్ ప్రాపర్టీస్ ఇంపార్టెంట్, ఇందులో న్యూమరికల్స్ ఉంటాయి. సో ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ మీద డిపెండ్ అయిపోయి ఉంటుంది. సో ఇందులో మనకి 4 ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. అదేంటంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మాసిస్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్. సో వీటన్నింటి గురించి మనం రివైజ్ చేద్దాం ఈరోజు. సో సొల్యూషన్స్ అంటే ఏంటి. ఫస్ట్ సొల్యూషన్స్ అంటే ఏంటంటే సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ రెండింటిని కలిపితే మనకి సొల్యూషన్ అవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనము తీసుకున్నట్లయితే, మనము వాటర్ తీసుకున్నాం అనుకోండి, వాటర్ ప్లస్ షుగర్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఏం ఏర్పడుతుంది, మనకి షుగర్ సొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. షుగర్ సొల్యూషన్. చూడండి, వాటర్ అంటే మనం ఎక్కువ క్వాంటిటీలో తీసుకునే దాన్ని సాల్వెంట్ అంటాం అనమాట. వాటర్ తీసుకున్నాం. షుగర్ తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం, దాన్ని సొల్యూట్ అంటున్నాం. ఇది సాల్వెంట్, ఇది సొల్యూట్. ఈ రెండింటిని కలిపి మనకి సొల్యూషన్ అనేది ప్రిపేర్ అయింది. ఇవి సొల్యూషన్స్. సో మనము తీసుకునేటటువంటి ఈ చాప్టర్లో మనము బైనరీ సొల్యూషన్స్ని తీసుకుంటాం. బైనరీ సొల్యూషన్స్ అంటే ఏంటంటే రెండు కాంపోనెంట్స్ ఈక్వల్గా మనకి మిక్సింగ్ చేస్తే ఏర్పడేటటువంటి వాటిని ఏమంటామంటే బైనరీ సొల్యూషన్స్ అంటాము. ఆ బైనరీ సొల్యూషన్స్లో మనకి ఫర్ ఎగ్జాంపుల్ గ్యాసియస్ సొల్యూషన్స్ ఉండొచ్చు, లిక్విడ్ సొల్యూషన్స్ ఉండొచ్చు, సాలిడ్ సొల్యూషన్స్ ఉండొచ్చు. సో గ్యాసియస్ సొల్యూషన్స్లో మనము ఏమేమి యాడ్ చేస్తున్నాం, సొల్యూట్ అంటే తక్కువ క్వాంటిటీ, మనము గ్యాస్ని యాడ్ చేస్తున్నాం. సాల్వెంట్గా గ్యాసే ఉంటుంది. గ్యాసియస్ సొల్యూషన్స్లో సాల్వెంట్ గ్యాసే ఉంటుంది. లిక్విడ్ సొల్యూషన్స్లో సాల్వెంట్ లిక్విడ్ ఉంటుంది. సాలిడ్ సొల్యూషన్స్లో సాల్వెంట్ సాలిడే ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే మనకి ఈ గ్యాస్ అనేది, ఈ సాల్వెంట్ అనేది ఏ స్టేట్లో ఉంటే ఆ సొల్యూషన్ అదే ఫిజికల్ స్టేట్ని కలిగి ఉంటుంది. అంటే గ్యాసియస్ సొల్యూషన్స్ ఫిజికల్ స్టేట్ ఏముంటుంది, గ్యాసే ఉంటుంది అనమాట. లిక్విడ్ సొల్యూషన్ ఫిజికల్ స్టేట్ లిక్విడ్ ఉంటుంది. సాలిడ్ సొల్యూషన్స్లో సాలిడ్ ఉంటుంది అనమాట. సో గ్యాసియస్ సొల్యూషన్స్లో మనం సొల్యూట్ గ్యాస్ 2 గ్యాస్ తీసుకుంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ గ్యాస్, నైట్రోజన్ గ్యాస్, ఈ 2 మిక్సప్ చేసాము. నెక్స్ట్ లిక్విడ్గా మనం క్లోరోఫామ్ తీసుకుంటున్నాం, గ్యాస్గా N2 గ్యాస్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ సాలిడ్గా క్యాంఫర్ తీసుకుంటున్నాం, గ్యాస్గా N2 తీసుకుంటున్నాం. సో ఇవి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ లిక్విడ్ సొల్యూషన్స్లో మనము గ్యాస్ లిక్విడ్ అన్నా కలపొచ్చు, లిక్విడ్ అన్నా కలపొచ్చు, సాలిడ్ లిక్విడ్ అన్నా కలపొచ్చు. ఫిజికల్ స్టేట్ ఏముంటుంది ఇక్కడ, లిక్విడ్ ఉంటుంది అనమాట ఫిజికల్ స్టేట్. సో
గ్యాస్, లిక్విడ్ ఈ రెండింటిని కలిపితే మనకి ఏర్పడేటటువంటి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆక్సిజన్ ఇన్ వాటర్, ఆక్సిజన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. నెక్స్ట్ లిక్విడ్ సొల్యూషన్స్కి ఇథనాల్ ఇన్ వాటర్. నెక్స్ట్ సాలిడ్ లిక్విడ్కి గ్లూకోజ్ ఇన్ వాటర్. గ్లూకోజ్ ఉంటుందిగా సాలిడ్ స్టేట్లో ఉంటుంది, వాటర్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. సో దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ సాలిడ్ సొల్యూషన్స్ గ్యాస్, సాలిడ్ అన్నీ కూడా సాల్వెంట్ అనేది మనము సాలిడ్ తీసుకుంటున్నాం, గ్యాస్, సాలిడ్. సో గ్యాస్, సాలిడ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే మనము హైడ్రోజన్ గ్యాస్ని సొల్యూషన్ రూపంలో తీసుకొని పెల్లాడియంతో కలుపుతున్నాము. లిక్విడ్, సాలిడ్ ఎమాల్గమ్ ఆఫ్ హెచ్జి మెర్క్యూరీ తీసుకొని సోడియంలో కలుపుతున్నాం, సోడియం అనేది సాల్ట్ అనమాట. నెక్స్ట్ సాలిడ్ అంటే కాపర్ డిజాల్వ్డ్ ఇన్ గోల్డ్. గోల్డ్లో మనం కాపర్ తీసుకొని ఆర్నమెంట్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, 24 క్యారెట్ 22 క్యారెట్ అంటుంటాం కదా, అది సాలిడ్ సొల్యూషన్స్కి ఎగ్జాంపుల్ కాపర్ డిజాల్వ్డ్ ఇన్ గోల్డ్. సో నెక్స్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్. కాన్సన్ట్రేషన్ ఆఫ్ సొల్యూషన్స్లో ఫస్ట్ ఏంటంటే మాస్ పర్సంటేజ్, W/W. మాస్ పర్సంటేజ్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే మాస్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇన్ ద సొల్యూషన్ బై టోటల్ మాస్ ఆఫ్ ద సొల్యూషన్ ఇంటూ 100. సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనము 10% గ్లూకోజ్ అన్నాం అనుకోండి. 10% గ్లూకోజ్ అంటే ఏంటంటే 10 grams ఆఫ్ గ్లూకోజ్ని 90 grams ఆఫ్ వాటర్లో మిక్స్ చేసామనుకోండి. 10 grams గ్లూకోజ్ని 90 grams ఆఫ్ వాటర్లో మనము మిక్స్ చేసామనుకోండి, ఏర్పడేటటువంటి సొల్యూషన్ అనేది 100 grams సొల్యూషన్ అనేది మనకి ఏర్పడుతుంది. సో ఈ 100 grams సొల్యూషన్లో మనకి గ్లూకోజ్ పర్సంటేజ్ ఎంత ఉంది, 10% అనేది ఉంది. ఇక్కడ మనకి క్యాలిక్యులేట్ చేసినట్లయితే మనకి 10% గ్లూకోజ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఏంటంటే వాల్యూమ్ పర్సంటేజ్. ఇక్కడ మనం మాస్ చూసాము, ఇక్కడ వాల్యూమ్ చూస్తాము. పైన వాల్యూమ్ ఉంటుంది, కింద వాల్యూమ్ ఉంటుంది. వాల్యూమ్ ఆఫ్ ద కాంపోనెంట్, ఏదైతే దేని వాల్యూమ్ అయితే కనుక్కోవాలనుకుంటున్నామో, కాంపోనెంట్ అంటే సొల్యూట్ అన్నా అయి ఉండొచ్చు, సాల్వెంట్ అన్నా అయి ఉండొచ్చు. ఒకవేళ సొల్యూట్ది కావాలనుకుంటే ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూట్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100 వేస్తే వస్తుంది. అదే సాల్వెంట్ కావాలంటే వాల్యూమ్ ఆఫ్ ద సాల్వెంట్ బై టోటల్ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. సో ఈ రెండిటికి కూడా మనము కాంపోనెంట్ అని పెట్టాము. సో ఇది ఈ ఫార్ములా వేస్తే మనకి వచ్చేస్తుంది అనమాట. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 10% ఇథనాల్. 10% ఇథనాల్ అంటే ఏంటంటే 10 ml ఆఫ్ ఇథనాల్ని 10 ml ఆఫ్ ఇథనాల్ని మనము వాటర్లో డిజాల్వ్ చేసాము. వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు మనకి వచ్చే సొల్యూషను 100 ml ఆఫ్ సొల్యూషన్ అనమాట. 10 ml ఆఫ్ ఇథనాల్ని మనము 100 mlలో డిజాల్వ్ చేసాము, 10% ఇథనాల్ అని అంటాం అనమాట. సో ఇది వాల్యూమ్ పర్సంటేజ్ ఎంత అనేది. నెక్స్ట్ పార్ట్స్ పర్ మిలియన్, ppm అంటారు. సో ఇదేంటంటే ట్రేస్ ఎలిమెంట్స్ని కనుక్కోవడానికి పార్ట్స్ పర్ మిలియన్ని మనము యూజ్ చేస్తామన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్మాస్ఫియర్ తీసుకున్నట్లయితే అట్మాస్ఫియర్లో మనం పొల్యూటాంట్స్ని మనం కనుక్కోవాలనుకోండి. సో టోటల్ అట్మాస్ఫియర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో కొంత భాగాన్ని తీసుకొని అందులో ఆ ఎలిమెంట్ అనేది ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో ppm అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ద కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ ఆల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సొల్యూషన్. ఆల్ కాంపోనెంట్స్లో దీని పార్ట్ ఎంత ఉంది అనేది కనుక్కోవడమే పార్ట్స్ పర్ మిలియన్. ఇంటూ ఇక్కడ 100 వేయకూడదు, 10⁶ మిలియన్స్లో ఎంత ఉంది అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో అట్మాస్ఫియర్లో పొల్యూటెంట్స్ కనుక్కోవడానికి ppmస్లో మనం కనుక్కుంటూ ఉంటామన్నమాట. దానికి సంబంధించిందే పార్ట్స్ పర్ మిలియన్. సో నెక్స్ట్ ఏంటంటే మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే సో దీన్ని కైతో సూచిస్తారు. మోల్ ఫ్రాక్షన్ అంటే ఏం లేదు, మనం ఒక సొల్యూషన్ తీసుకున్నాము. సొల్యూషన్లో ఏ ద్రావణము ప్లస్ బి 2 సొల్యూషన్స్ కలిపామన్నమాట. ఏ సొల్యూషన్ కలిపాము, బి సొల్యూషన్ కలిపాము. సో దీంట్లో మనకి మోల్ ఫ్రాక్షన్ కావాలంటే ఏ యొక్క మోల్ ఫ్రాక్షన్ కావాలంటే ఏం చేయాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి. అంటే ఏ సొల్యూషన్ యొక్క
మోల్ ఫ్రాక్షన్ కావాలంటే మనం ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ దట్ కాంపోనెంట్ ఏ కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్స్ ఇన్ ద సొల్యూషన్. సో కై ఈజ్ ఈక్వల్ టు ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద కాంపోనెంట్ బై టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఆల్ ద కాంపోనెంట్స్ ఇన్ ద సొల్యూషన్. అదేవిధంగా కై బి సొల్యూషన్ యొక్క మనకి మోల్ ఫ్రాక్షన్ కావాలంటే ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఏ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బి టోటల్ వేసుకుంటే మనకి ఈ బి యొక్క మోల్ ఫ్రాక్షన్ అనేది వస్తుంది. సో అదేవిధంగా మనం కై ఏ ప్లస్ కై బి ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అన్నమాట. సో ఈ ఫార్ములాస్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మోల్ ఫ్రాక్షన్ సో మనకి న్యూమరికల్స్లో వస్తుంటుంది. మోల్ ఫ్రాక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది దీని ద్వారా మనము తెలుసుకుంటాం. ఈ ఫార్ములాస్ వేస్తాం అన్నమాట, ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్ ఏంటంటే మొలారిటీ. సో మొలాలిటీ ఈ రెండు డిఫరెన్స్ చూడండి. మొలారిటీ క్యాపిటల్ ఎం ఇచ్చారంటే మొలారిటీ, స్మాల్ ఎం ఇచ్చారంటే మొలాలిటీ. సో ఇక్కడ చూసినట్లయితే మొలారిటీ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ డిజాల్వ్డ్ ఇన్ 1 లీటర్ వాటర్ ఆఫ్ సొల్యూషన్. ఇది వెరీ ఇంపార్టెంట్, ఈ పార్ట్ వెరీ ఇంపార్టెంట్. 1 లీటర్ వాటర్ ఆఫ్ సొల్యూషన్ యొక్క వాల్యూమ్ తీసుకుంటున్నాం మనం. ఇక్కడ సొల్యూషన్ యొక్క వాల్యూమ్ ఎంత తీసుకుంటున్నాం, 1 లీటర్ తీసుకుంటున్నాం. సో దీని ఫార్ములా ఏంటి, ఎం ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్. సో అదే మనం మొలాలిటీ తీసుకున్నామంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ పర్ కేజీ ఆఫ్ సాల్వెంట్ తీసుకుంటున్నాం. చూడండి ఇక్కడ సొల్యూషన్ తీసుకున్నాం, ఇక్కడ సాల్వెంట్ తీసుకుంటున్నాం, అది కూడా మాస్ వాల్యూ తీసుకుంటున్నాం. చూడండి ఎం ఈజ్ ఈక్వల్ టు మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ. ఇక్కడ ఈ రెండు డిఫరెన్స్, ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్ తీసుకుంటున్నాం, ఇక్కడ మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ కేజీ తీసుకుంటున్నాం. ఈ రెండిటికి డిఫరెన్స్ ఇదన్నమాట. సో అదేవిధంగా మనం ఎగ్జాంపుల్స్ తీసుకున్నట్టయితే మొలారిటీకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్టంటే ఫర్ ఎగ్జాంపుల్ 0.25 m సొల్యూషన్ ఆఫ్ NaOH అన్నారు. ప్రాబ్లమ్స్లో ఇస్తారు 0.25 m NaOH అన్నాడు అనుకోండి. అంటే ఏంటంటే 0.25 మోల్స్ ఆఫ్ NaOH డిజాల్వ్డ్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్ అనమాట. ఇది డిజాల్వ్డ్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. 1 లీటర్ సొల్యూషన్లో 0.25 మోల్స్ ఆఫ్ NaOH డిజాల్వ్ అయితే మనకు వచ్చేదాన్ని ఏమంటున్నామంటే 0.25 m NaOH అంటున్నాం. అదేవిధంగా మొలాలిటీ తీసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ 1 m స్మాల్ m ఇచ్చారంటే మొలాలిటీ అనుకోవాలన్నమాట. 1 m సొల్యూషన్ ఆఫ్ KCl అన్నారనుకోండి. KCl అంటే ఇది 74.5, దీని మాస్ 74.5. సో 74.5 గ్రామ్స్ ఆఫ్ KCl డిజాల్వ్డ్ ఇన్ 1 కిలోగ్రామ్ ఆఫ్ వాటర్ అన్నమాట. సో ఈ విధంగా మనకి అంటే మనకి ఒక మోల్లో మనకి KCl యొక్క మనకి ఇదంతా 74.5 అవుతుంది అనమాట. కేని సిఎల్ని కలిపినట్లయితే. సో ఇది 1 kg వాటర్లో కలిసినట్టు. 1 mole ఆఫ్ KCl డిజాల్వ్డ్ ఇన్ 1 kg ఆఫ్ వాటర్ అనమాట. సో ఇది మొలాలిటీని సూచిస్తుంది, ఇది మొలారిటీని చూపిస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సాల్యుబిలిటీ అంటే ఏంటంటే సాల్యుబిలిటీ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ ఇట్స్ మ్యాక్సిమం అమౌంట్ దట్ క్యాన్ బి డిజాల్వ్డ్ ఇన్ ఏ స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ ఎట్ ఏ స్పెసిఫిక్ టెంపరేచర్. అంటే ఏంటంటే మనం ఏదన్నా ఒక సబ్స్టెన్స్ తీసుకున్నట్లయితే అది మనకి సాల్వెంట్లో డిజాల్వ్ అవుతుంది, మిక్స్ అయిపోతుంది అనమాట. సో ఈ సాల్వెంట్ అనేది ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ని డిజాల్వ్ చేసుకుంటుంది అనమాట. సో దీనినే మనం ఏమంటున్నామంటే సాల్యుబిలిటీ అంటున్నాము. సో ఇక్కడ సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్ ఇన్ లిక్విడ్స్ చూద్దాం. ఫస్ట్ సాల్యుబిలిటీ ఆఫ్ సాలిడ్స్ ఇన్ లిక్విడ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు, సాలిడ్కి మనము సాల్ట్ తీసుకోవచ్చు, అదర్వైజ్ షుగర్ తీసుకోవచ్చు, షుగర్ ఇన్ వాటర్, సాల్ట్ ఇన్ వాటర్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పోలార్ సొల్యూట్స్ అనేవి పోలార్ సాల్వెంట్స్లోనే డిజాల్వ్ అవుతాయి. అదేవిధంగా నాన్ పోలార్ సొల్యూట్స్ అనేవి నాన్ పోలార్ సాల్వెంట్స్లోనే డిజాల్వ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మనకి
చూసినట్లయితే పోలార్ సొల్యూట్స్ అని మనం చూసినట్లయితే సాల్ట్ వాటర్లో డిజాల్వ్ అవ్వడం. అదే నాన్ పోలార్ సొల్యూట్స్ చూసుకున్నట్లయితే మనకి నాఫ్థలిన్, యాంథ్రసిన్ ఇవన్నీ కూడా బెంజీన్లో కరగడము ఈ విధంగా అనమాట. సో ఇలా పోలార్ సొల్యూట్స్, నాన్ పోలార్ సొల్యూట్స్ అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, లైక్ డిజాల్వ్స్ లైక్. సో ఏ సొల్యూట్ దేన్ని ఇష్టపడితే దాంట్లోనే డిజాల్వ్ అవుతుంది అంతే. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే డిజొల్యూషన్ అంటే ఏం లేదు. డిజొల్యూషన్ అంటే ఏంటి, ఒక సాలిడ్ సొల్యూట్ని తీసుకున్నామంటే ఇక్కడ మనము సాలిడ్ గురించి మాట్లాడుతున్నాము. ఈ సాలిడ్ సొల్యూట్ని తీసుకున్నామంటే అది సాల్వెంట్లో డిజాల్వ్ అవుతుంది అనమాట. డిజాల్వ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుందన్నమాట. అది డిజొల్యూషను. నెక్స్ట్ క్రిస్టలైజేషన్ అంటే ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ని వాటర్లో కలుపుతున్నాము. సో కలిపినప్పుడు కొంత ఎక్కువ కలిపినప్పుడు ఏమవుతుందంటే ఈ సాల్ట్ ఏం చేస్తుందంటే ఈ సాల్వెంట్లో ఉన్న సాల్ట్ ఉంటుంది కదా, ఆల్రెడీ సాల్ట్ కరిగి ఉంటుంది కదా, దాంతో కొలైడ్ అయిపోయి ఏం చేస్తుందంటే ఇక్కడ కింద క్రిస్టలైజేషన్ ఫామ్ అవుతుందన్నమాట. అంటే కొంతసేపటికి కొంత సాల్ట్ అనేది కరగకుండా అదే విధంగా అడుగు భాగానికి చేరుకుంటుంది. దీనినే మనం ఏమంటున్నామంటే ఇక్కడ క్రిస్టలైజేషన్ అని అంటున్నాము. నెక్స్ట్ సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటంటే ఏదైతే సొల్యూషన్ ఉందో ఆ సొల్యూషన్లో ఇంకా మనం సొల్యూట్ కలిపామనుకోండి అది కరగదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ మనం వాటర్లో కలిపాము, ఎక్కువ కలిపాము, ఇంకా నెక్స్ట్ ఇంకొక స్పూన్ సాల్ట్ కలిపితే అది కరగదనమాట. ఇంకా అది సాచురేటెడ్ సొల్యూషన్, ఇంకా కరిగించుకోదనమాట. ఆ సిట్యుయేషన్ని మనం ఏమంటున్నాం, సాచురేటెడ్ సొల్యూషన్ అంటున్నాం. అంటే సొల్యూట్ని కలిపినప్పుడు ఆ సొల్యూట్ అనేది ఇంకా కరగదనమాట. సో దీనినే మనం సాచురేటెడ్ సొల్యూషన్ అంటున్నాం. అన్సాచురేటెడ్ సొల్యూషన్ అంటే ఏంటంటే కొంత సొల్యూట్ని కరిగించుకోగలదు. దీనినే మనము అన్సాచురేటెడ్ సొల్యూషన్ అని అంటున్నాం అన్నమాట. సో దీని మీద ఎఫెక్ట్, టెంపరేచర్ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూసినట్లయితే, సో టెంపరేచర్ ఎఫెక్ట్ ఎండోథర్మిక్లో అంటే ఎండోథర్మిక్ అంటే హీట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. దీంట్లో టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేస్తే సాల్యుబిలిటీ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ తీసుకుంటే, ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ అంటే హీట్ రిలీజ్ అయ్యేటటువంటి రియాక్షన్స్ తీసుకుంటే టెంపరేచర్ని మనం పెంచామంటే సాల్యుబిలిటీ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ దీని మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. సాలిడ్ ఇన్ లిక్విడ్స్ మీద ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ ఏ లిక్విడ్. సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రెషర్ అనేది ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంతకుముందు మనము సాలిడ్స్ చూసినప్పుడు అక్కడ మనకి టెంపరేచర్ అనేది టెంపరేచర్ ఎఫెక్ట్ చూపిస్తుంది, ఇక్కడ ప్రెషర్ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎందుకు అంటే సాలిడ్స్ అనేవి అంతా కంప్రెసిబుల్ కావు, కానీ గ్యాస్ అనేది కంప్రెసిబుల్ కాబట్టి ఇక్కడ మనకి ప్రెషర్ అనేది ఇక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఇంక్రీజెస్ వెన్ ప్రెషర్ ఇంక్రీజెస్. ఇంపార్టెంట్ ఇది, ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ప్రెషర్ని ఇంక్రీజ్ చేస్తామో సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాసెస్ ఆల్సో ఇంక్రీజెస్ అనమాట. సో ప్రెషర్ని ఇంక్రీజ్ చేసినప్పుడు మనం ఏదైతే గ్యాస్ని లిక్విడ్లో కలుపుతున్నామో ఆ గ్యాస్ యొక్క సాల్యుబిలిటీ అనేది పెరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే కూల్ డ్రింక్స్ బాటిల్ తీసుకున్నాము. సో ఆ బాటిల్ క్యాప్ మనం ఓపెన్ చేయగానే ఏమవుతుంది, అందులో నుండి ప్రెషర్ అనేది బయటికి వచ్చేస్తుంది, గ్యాస్ కూడా బయటికి వచ్చేస్తుంది. కొంతసేపు అలాగే మనం క్యాప్ తీసి పక్కన పెట్టామనుకోండి, ఇంకా ఆ లిక్విడ్లో మనకి ఎటువంటి గ్యాస్ అనేది ఉండదు, ఓన్లీ సొల్యూషన్ నార్మల్గా ఉంటుందన్నమాట. సో దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, ప్రెషర్ ఎక్కువ పెట్టి ఆ గ్యాస్ని మనకి లిక్విడ్లో డిజాల్వ్ చేసి ఉంచుతారనమాట ఆ బాటిల్స్. సో అది దీనికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ హెన్రీస్ లా, సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్స్లో మనకి హెన్రీస్ లా వస్తుందన్నమాట. సో హెన్రీ అనే అతను ఏం చెప్పాడంటే సాల్యుబిలిటీ ఆఫ్ ఏ గ్యాస్ ఇన్ ఏ లిక్విడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు పార్షియల్ ప్రెషర్ ఆఫ్ గ్యాస్ ప్రెజెంట్ అబౌవ్ సర్ఫేస్ ఆఫ్ ద లిక్విడ్ సొల్యూషన్. సో ఏదైతే లిక్విడ్ సొల్యూషన్ సర్ఫేస్ మీద గ్యాస్ ఉందో దాని యొక్క పార్షియల్ ప్రెషర్ మీద ఈ సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అని చెప్పాడు. నెక్స్ట్ ఈ పార్షియల్ ప్రెషర్ అనేది
మోల్ ఫ్రాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పార్షియల్ ప్రెషర్ ఈజ్ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్. ఇది వెరీ ఇంపార్టెంట్. సో రౌల్స్ కూడా ఇదే చెప్పాడు, హెన్రీ కూడా ఇదే చెప్పాడు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే హెన్రీలా ఎక్కడొస్తుంది మనకి గ్యాస్ ఇన్ లిక్విడ్స్, సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్స్లో హెన్రీలా వస్తుంది. రౌల్స్లా అనేది ఎక్కడొస్తుందంటే వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్స్లో వస్తుందన్నమాట. సో ఇది హెన్రీలా పార్షియల్ ప్రెషర్ ఈజ్ ప్రపోర్షనల్ టు మోల్ ఫ్రాక్షన్, వెరీ ఇంపార్టెంట్. సో ఏదైతే సర్ఫేస్ ఏరియా మీద గ్యాస్ ఏదైతే ప్రెజెంట్ అయి ఉంటుందో దాని యొక్క పార్షియల్ ప్రెషరు అనేది అందులో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఏదైతే ప్రెజెంట్ అయి ఉంటుందో దాని యొక్క మోల్ ఫ్రాక్షన్ మీద ఇది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో P ఈజ్ ప్రపోర్షనల్ టు కై. సో P ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనకి KH అనే ఒక కాన్స్టెంట్ని పెట్టుకొని KH ఇంటూ కై. KH అనే కాన్స్టెంట్ ఏంటంటే హెన్రీస్ కాన్స్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ HClకి నెక్స్ట్ మోల్ ఫ్రాక్షన్కి మనము గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఏదైతే స్లోప్ వాల్యూ వస్తుందో tan θ, ఆ tan θ అనేది P/X గ్యాస్ వల్ల వస్తుంది, పార్షియల్ ప్రెషర్ బై మోల్ ఫ్రాక్షన్ వల్ల వస్తుంది. అది దేనికి సమానము? హెన్రీస్ కాన్స్టెంట్కి సమానం, KHకి సమానం అనమాట. సో X గ్యాస్ ఇన్ లిక్విడ్ ఈజ్ ఈక్వల్ టు P/KH. సో చూడండి ఇక్కడ ఎట్ ఏ గివెన్ ప్రెషర్ సో KH ఇంక్రీజ్ అయిందనుకోండి మోల్ ఫ్రాక్షన్ డిక్రీజ్ అవుతుంది. KH ఇంక్రీజ్ చేసామనుకోండి మోల్ ఫ్రాక్షన్ డిక్రీజ్ అవుతుంది. ఈ రెండిటికి ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ అనేది ఉందన్నమాట. సో KH ఇంక్రీజ్ అయింది అనుకోండి మోల్ ఫ్రాక్షన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే మోల్ ఫ్రాక్షన్ డిక్రీజ్ అవుతుందో అప్పుడు సాల్యుబిలిటీ అనేది తగ్గుతుందన్నమాట. అంటే హెన్రీస్ కాన్స్టెంట్ దేనికైతే అంటే పర్టికులర్గా ఒక్కొక్క గ్యాస్కి ఒక్కొక్క హెన్రీ కాన్స్టెంట్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ కాన్స్టెంట్ వాల్యూ అనేది ఎంత ఎక్కువ ఉంటే సాల్యుబిలిటీ అంత తక్కువ ఉంటుందన్నమాట. సో హెన్రీస్ కాన్స్టెంట్ వాల్యూ చాలా తక్కువ ఉందనుకోండి ఎక్కువగా సాల్యుబుల్ అవుతుంది ఆ గ్యాస్ అనేది. సో ఈ విధంగా మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ అనమాట. సో హెన్రీస్ కాన్స్టెంట్ వాల్యూ ఎక్కువ ఉంది అంటే సాల్యుబిలిటీ తక్కువ ఉంది అని, హెన్రీస్ కాన్స్టెంట్ వాల్యూ తక్కువ ఉంది అంటే అది సాల్యుబిలిటీ అనేది ఎక్కువ ఉందని ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఇది హెన్రీస్ లా. సో నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్స్. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ లిక్విడ్ సొల్యూషన్స్లో మనకి రౌల్స్ లాని మనము చూస్తామన్నమాట. సో ఒకవేళ మనము ఇందులో రెండు కాంపోనెంట్స్ని కలిపామనుకోండి, రెండు కాంపోనెంట్స్ని కలిపినప్పుడు అప్పుడు టోటల్ వేపర్ ప్రెషర్ ఎంత అవుతుంది? వేపర్ ప్రెషర్ ఎంత అవుతుందంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ వన్ కాంపోనెంట్ ప్లస్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ అనదర్ కాంపోనెంట్. టోటల్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటంటే పార్షియల్ ప్రెషర్ ఆఫ్ వన్ కాంపోనెంట్ అండ్ పార్షియల్ ప్రెషర్ ఆఫ్ సెకండ్ కాంపోనెంట్, రెండింటిని కలిపితే మనకి టోటల్ వేపర్ ప్రెషర్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ మనకి రౌల్స్లా ఏం చెప్పారు అంటే ఫర్ ఏ సొల్యూషన్ ఆఫ్ వోలటైల్ లిక్విడ్ అంటే ఏంటంటే అది వేపరైజ్ అయిపోతుంది ఆ లిక్విడ్. సో ఫర్ ఏ సొల్యూషన్ ఆఫ్ వోలటైల్ లిక్విడ్ అంటే మనం లిక్విడ్స్ తీసుకుంటున్నాము, ఆ రెండు లిక్విడ్స్ కూడా ఎలా ఉండాలి? వోలటైల్ లిక్విడ్స్ ఉండాలన్నమాట. సో ద పార్షియల్ ప్రెషర్ ఆఫ్ ఈచ్ కాంపోనెంట్ ఆఫ్ సొల్యూషన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ మోల్ ఫ్రాక్షన్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్. సో హెన్రీ కూడా ఇలాగే చెప్పారు, సో రౌల్స్ కూడా ఇలాగే చెప్పారనమాట. సో పార్షియల్ ప్రెషర్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? మోల్ ఫ్రాక్షన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. సో మనం వన్ కాంపోనెంట్ యొక్క పార్షియల్ ప్రెషర్ తీసుకుంటే దాని యొక్క మోల్ ఫ్రాక్షన్కి ఇది ప్రపోర్షనల్గా ఉంటుంది. సో P1 P2 తీసుకున్నామంటే P1 ఈజ్ ప్రపోర్షనల్ టు K1, P2 ఈజ్ ప్రపోర్షనల్ టు K2. సో ఇక్కడ ప్రపోర్షనాలిటీని తీసేసినప్పుడు మనము ఇక్కడ P01 పెట్టుకున్నాం. P0 అంటే P0 అని ఎక్కడైనా నాట్ అని తీసుకున్నట్లయితే అది ప్యూర్ అనమాట. సో వేపర్ ప్రెషర్ ఆఫ్ ప్యూర్ కాంపోనెంట్ ఎక్కడ ఈ వేపర్ ప్రెషర్ ఉండాలి అంటే ఇక్కడ ఏదైతే టెంపరేచర్ తీసుకుంటున్నామో అదే టెంపరేచర్ దగ్గర ప్యూర్ కాంపోనెంట్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది P01, P02.
వన్ కాంపోనెంట్ది P01, సెకండ్ కాంపోనెంట్ది P02 అనమాట. సో ఇప్పుడు టోటల్ అంటే టోటల్ రావాలంటే ఏం చేయాలి, P1ని P2ని రెండింటిని మనం కలపాల్సి ఉంటుంది. సో P టోటల్ ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2. P1 అంటే ఏంటి, P1 నాట్ Chi1, P2 అంటే P2 నాట్ Chi2, P1 నాట్ Chi1, P2 నాట్ Chi2. సో ఈ రెండింటిని మనం చేసినట్లయితే సో ఇక్కడ మనకి Chi1 అంటే ఏంటి, మనము చూసాము లాస్ట్ క్లాసెస్లో Chi1 ప్లస్ Chi2 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ నుండి మనకి ఈ Chi1 వస్తుంది. Chi1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 మైనస్ Chi2. సో ఇక్కడ Chi1 ప్లేస్లో మనం ఏం చేసాం, 1 మైనస్ Chi2 వేసాం. సో ఇక్కడ దీన్ని కామన్ తీసుకొని మనము కామన్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది, P1 నాట్ ప్లస్ P2 నాట్ మైనస్ P1 నాట్ ఇంటూ Chi2. అంటే ఇక్కడ Chi2 అంటే ఏంటంటే, Chi2 అనేది ఏం తీసుకుంటున్నామంటే మనము సొల్యూట్ తీసుకుంటున్నాం. సో Chi2 అంటే ఏంటంటే మనము ఏదన్నా ఒక కాంపోనెంట్ అనమాట, సొల్యూట్ కావచ్చు, సాల్వెంట్ కావచ్చు, ఒక కాంపోనెంట్. అంటే ఏంటంటే టోటల్ వేపర్ ప్రెషర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ఓన్లీ వన్ కాంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో టోటల్ వేపర్ ప్రెషర్ అనేది డిపెండ్ అపాన్ ఓన్లీ వన్ కాంపోనెంట్ ఆఫ్ ఏ మోల్ ఫ్రాక్షన్. ఒక కాంపోనెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ మీదే టోటల్ వేపర్ ప్రెషర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మనం ఇక్కడ గ్రాఫ్ తీసుకున్నట్టయితే రౌల్స్ లా యొక్క గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఇక్కడ గ్రాఫ్లో మనము మోల్ ఫ్రాక్షన్ వేపర్ ప్రెషర్ తీసుకున్నాం. సో Chi1 1 ఉంది అంటే సొల్యూషన్లో ఓన్లీ వన్ కాంపోనెంటే ఉంది, ఇంకో కాంపోనెంట్ లేదనమాట. ఆ పొజిషన్ ఇది. సో ఇక్కడ మనము సెకండ్ కాంపోనెంట్ని కలుపుతూ ఉన్నాం. లాస్ట్కి వచ్చేసరికి ఫస్ట్ కాంపోనెంట్ 0 అయింది, సెకండ్ కాంపోనెంట్ టోటల్ సెకండ్ కాంపోనెంటే ఉంది. సో ఫస్ట్ కాంపోనెంట్ 1 ఉన్నప్పుడు మనకి ప్రెషర్ ఎంత ఉంది, P01 ఉందన్నమాట. ఇక్కడ P01 ప్రెషర్ ఉంది. సో ఈ సెకండ్ కాంపోనెంట్ని కలిపిన కొద్దీ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట. డిక్రీజ్ అయ్యి 0కి చేరుతుంది. ఎక్కడికి చేరుతుంది, 0కి చేరుతుంది. సో ఇక్కడ Chi1 కూడా 0 ఉంది, ప్రెషర్ కూడా 0 ఉంది. సో ఇది Chi2 ఏమవుతుందంటే Chi2 ఇక్కడ 1 ఉన్నప్పుడు దీని యొక్క ప్రెషర్ ఎంత ఉంది, ప్యూర్ P2 ఉందన్నమాట. సో ఇటువైపు వెళ్ళే కొద్దీ Chi2 అనేది 0 అవుతుంది. సో ఇది కూడా మనకి డిక్రీజ్ అవుతుంది. ఈ రెండిటికి మధ్యలో గ్రాఫ్ని మనం ఏమంటున్నాం, P టోటల్ అంటున్నాం. P టోటల్ ఈజ్ ఈక్వల్ టు P1 ప్లస్ P2. సో ఇది రౌల్స్ లా అనమాట. సో ఈ గ్రాఫ్ గురించి నేను ఒక వీడియోలో దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది దొరుకుతుంది. సో ఇక్కడ మనకి ఇదేంటి లిక్విడ్ ఫేస్లో చూసాము. మరి వేపర్ ఫేస్లో చూసినట్లయితే మనము మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వేపర్ ఫేజ్లో మనకి వేపర్ ప్రెషర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే y1 ఈజ్ ఈక్వల్ టు P1 బై P టోటల్, y2 ఈజ్ ఈక్వల్ టు P2 బై P టోటల్ అనేది ఉంటుంది. డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ ఆధారంగా మనము దీన్ని చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఐడియల్ సొల్యూషన్స్ అండ్ నాన్ ఐడియల్ సొల్యూషన్స్. ఐడియల్ సొల్యూషన్స్ అంటే రౌల్స్ లాని ఇవి పాటిస్తాయి అన్నమాట. ఐడియల్ సొల్యూషన్స్ ఒబేస్ రౌల్స్ లా, నాన్ ఐడియల్ సొల్యూషన్స్ డు నాట్ ఒబేస్ రౌల్స్ లా అనమాట. సో ఈ ఐడియల్ సొల్యూషన్స్ తీసుకున్నట్లయితే మనము కాంపోనెంట్స్ని మిక్స్ చేసామనుకోండి, ఐడియల్ సొల్యూషన్స్ని మిక్స్ చేసినప్పుడు ఎటువంటి హీట్ అనేది ఎవాల్వ్ అవ్వదన్నమాట, అబ్జర్వ్ కూడా అవ్వదు. నెక్స్ట్ మనము ఈ సొల్యూషన్స్ని మిక్స్ చేసామనుకోండి, వాల్యూమ్లో కూడా ఎటువంటి మార్పు అనేది ఉండదన్నమాట. సో ఇవి ఐడియల్ సొల్యూషన్స్. సో చాలా రేర్గా ఉంటాయి ఐడియల్ సొల్యూషన్స్. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే నాన్ ఐడియల్ సొల్యూషన్స్. నాన్ ఐడియల్ సొల్యూషన్స్ డు నాట్ ఒబేస్ ద రౌల్స్ లా అనేవి పాటించవు. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, పాజిటివ్ డీవియేషన్స్, నెగటివ్ డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా. పాజిటివ్ డీవియేషన్ అంటే ఏంటంటే మనం ఇక్కడ వేపర్ ప్రెషర్కి మోల్ ఫ్రాక్షన్కి మనము గ్రాఫ్ తీసుకున్నాం. ఇంతకుముందు మనము రౌల్స్ లాలో చూసాం కదా గ్రాఫ్. సో అటువంటి గ్రాఫే. సో ఈ పాజిటివ్ డీవియేషన్లో ఏం జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్యూర్ ఏ సొల్యూషన్ తీసుకున్నాము, ప్యూర్ బి సొల్యూషన్ తీసుకున్నాము. ఏ సొల్యూషన్లో
ఏ మాలిక్యూల్ మధ్య అట్రాక్షన్స్ ఉంటాయి, బి సొల్యూషన్లో బీబీ మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్స్ ఉంటాయి. ఈ రెండు సొల్యూషన్ని మనము మిక్స్ చేసాము. మిక్స్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఏబి మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏవైతే ఏఏ ప్యూర్ ఉందో బీబీ ప్యూర్ ఉందో ఈ రెండిటి మధ్య బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. సో కంపేర్ చేస్తే ఇక్కడ వీక్ బాండింగ్ ఉంటుందన్నమాట. కంపేర్ చేస్తే ఇది వీక్ బాండింగ్ ఉంటుంది. సో అందుకనే ఇలా ఏఏ బీబీ ఈజ్ గ్రేటర్ దాన్ ఏబీ. ఈ బాండ్స్ అనేవి ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఎప్పుడైతే మిక్స్ చేసామో మిక్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ రెండిటి మధ్య బాండ్ అనేది వీక్ అవ్వడం వల్ల తొందరగా బ్రేక్ అయిపోయి తొందరగా వోలటైల్ కాంపౌండ్స్ కదా తొందరగా వేపరైజ్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వేపర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. సో వేపర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల అంటే ప్రెషర్ అనేది హయ్యర్గా ఉండడం వల్ల ఎక్స్పెక్ట్ చేసినటువంటి రౌల్ట్ లా యొక్క గ్రాఫ్ కంటే కూడా దీని యొక్క గ్రాఫ్ అనేది ఎక్కువగా వస్తుంది. పాజిటివ్ డీవియేషన్ అంటే వేపర్ ప్రెషర్ పెరగడం వల్ల ఈ గ్రాఫ్కి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా హయ్యర్ వాల్యూస్ అనేవి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే ఏఏ మాలిక్యూల్స్ బీబీ మాలిక్యూల్స్ మధ్య స్ట్రాంగ్ అట్రాక్షన్స్ ఉన్నాయి. ఈ రెండింటిని కలిపినప్పుడు ఇక్కడ బాండ్ వీక్ బాండ్ అనేది ఉంది. ఇది తొందరగా బ్రేక్ అయిపోయి దేనంతట అది ఎస్కేప్ అయిపోవడానికే ఇది చూస్తుంది అనమాట. తొందరగా ఎస్కేప్ అయిపోయి తొందరగా వేపర్ అయిపోయి తొందరగా వేపర్ ప్రెషర్ మనకి ఇస్తుందంటే వేపర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి కావాల్సిన దానికంటే కూడా వేపర్ ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయిపోయి మనకి పాజిటివ్ డీవియేషన్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే ఏఏ మధ్య అట్రాక్షన్స్ బీబీ మధ్య అట్రాక్షన్స్ ఈ రెండింటి మధ్య అట్రాక్షన్స్ వీక్గా ఉంటాయి. ఏబీ మధ్య అట్రాక్షన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే మనకి సొల్యూషన్లో ఏదైతే ఇక్కడ సొల్యూషన్లో ఏబీ ఉందో ఇక్కడ మనం సొల్యూషన్లో ఏబీ అనేది చూసాము. ఈ బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఇది అసలు తొందరగా వేపరైజ్ అవ్వదు. వేపరైజ్ అవ్వకుంటే మనకి వేపర్ ప్రెషర్ కూడా తగ్గుతుందన్నమాట. సో అంటే ఉండవలసిన వేపర్ ప్రెషర్ కంటే కూడా ఇక్కడ తక్కువ వస్తుంది మనకి గ్రాఫ్. ఉండవలసింది ఇది. ఎందుకు తక్కువ వస్తుంది అంటే మనం కలిపినటువంటి రెండు మిక్సింగ్లో ఏబీ యొక్క బాండ్ అనేది స్ట్రాంగ్గా ఉండడం వల్ల అది తొందరగా వేపరైజ్ అవ్వకపోవడం వల్ల మనకి ఇక్కడ గ్రాఫ్లో మనకి నెగిటివ్ డీవియేషన్ అనేది వస్తుంది. సో ఎజియోట్రోప్స్ తీసుకున్నట్లయితే ఎజియోట్రోప్స్లో ఇక్కడ మనము పాజిటివ్ డీవియేషన్లో మినిమం బాయిలింగ్ పాయింట్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏం చెప్పాను బాయిలింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ మినిమం బాయిలింగ్ పాయింట్ వేపర్ ఎజియోట్రోప్స్ అంటే ఏంటంటే మనం ఒక మిక్సింగ్ చేసినప్పుడు ఆ మిక్సింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇథనాల్ ప్లస్ వాటర్ సొల్యూషన్ తీసుకున్నాం. ఇథనాల్ ప్లస్ వాటర్ తీసుకున్నాం అంటే 95% వాటర్ 5% ఇథనాల్ తీసుకున్నట్లయితే ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గర ఏమవుతుందంటే ఈ రెండిటి యొక్క మిక్సింగ్ కాంపోనెంట్ ఇది డిస్టిలేషన్ దగ్గర దీని యొక్క కాంపోజిషన్ అనేది ఇది సేమ్ ఇలాగే ఉంటుందన్నమాట. సో వాటిని మనం ఎజియోట్రోప్స్ అంటున్నాం. సో ఇక్కడ మినిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్స్ మిక్సింగ్ చేస్తాము, ఇక్కడ మ్యాక్సిమం బాయిలింగ్ పాయింట్ ఎజియోట్రోప్స్ మిక్సింగ్ ఉంటుంది. సో డీటెయిల్గా కావాలంటే మీరు వీడియోస్లోకి వెళ్ళి చూడండి, చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇక్కడ ఇచ్చాను. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే కాలిగేటివ్ ప్రాపర్టీస్. సొల్యూషన్స్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనమాట. సో కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఈ కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ఇవి డిపెండ్ అపాన్ సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకా దేని మీద డిపెండ్ అయి ఉండదు. నేచర్ మీద డిపెండ్ అయి ఉండదు, ఏ సాల్వెంట్ మీద డిపెండ్ అయి ఉండదు. కేవలం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ మీద మాత్రమే ఇది డిపెండ్ అయి ఉండేటటువంటి ప్రాపర్టీస్ అనమాట. సో ఈ ప్రాపర్టీస్లో మనకి 4 టైప్స్ ఏంటది, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మాసిస్ అండ్ ఆస్మాటిక్ ప్రెషర్. సో ఈ 4 మనము కాలిగేటివ్ ప్రాపర్టీస్లో నేర్చుకుంటాము. సో దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటంటే మనము
ఫర్ ఎగ్జాంపుల్ సో ప్యూర్ కంటైనర్ తీసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ ప్యూర్ కంటైనర్ తీసుకున్నాము, దీన్ని క్లోజ్ చేసాము. ఇది ప్యూర్, దీంట్లో ప్యూర్ సాల్వెంట్ని తీసుకున్నాం అన్నమాట. ఏం తీసుకున్నాం? ప్యూర్ సాల్వెంట్ని తీసుకున్నాం. దీని యొక్క ప్రెషర్ ఎంత అనుకున్నామంటే P1 అనుకోండి. సో నెక్స్ట్ ఇంకొక కంటైనర్ తీసుకొని ఇంకొక కంటైనర్లో ఏం చేసామంటే ఇదే సాల్వెంట్కి నాన్ వోలటైల్ సొల్యూట్ని కలిపాము. నాన్ వోలటైల్ అంటే ఏంటంటే, నాన్ వోలటైల్ అంటే ఏంటి? ఆవిరి అంటే ఇది వేపర్స్ని ఇవ్వదన్నమాట. సో ఈ నాన్ వోలటైల్ సొల్యూట్ని మనం దీనికి కలిపి ఒక సొల్యూషన్ని తయారు చేసాము. ఈ సొల్యూట్ ఏం చేస్తుందంటే వేపర్ ప్రెషర్, ఈ సాల్వెంట్ అనేది వేపరైజ్ అవ్వకుండా ఈ పైన ఉన్నటువంటి సర్ఫేస్ మీద మొత్తం కూడా ఈ నాన్ వోలటైల్ సొల్యూట్ అనేది అడ్డుపడుతుంది. దానివల్ల ఏమవుతుంది? ఇది తొందరగా వేపరైజ్ అనేది కాదు కాబట్టి ఈ వేపర్ ప్రెషర్లో మనకి తగ్గుదల అనేది కనిపిస్తుంది. సో దీనినే మనము ఈ మ్యాథమెటికల్ రూపంలో మనము ఈ విధంగా డిఫైన్ చేసామన్నమాట. ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏం చేయాలి? ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది నాన్ వోలటైల్ సొల్యూట్ తోటి తయారు చేసినటువంటి సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ కంటే కూడా దీని యొక్క వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. నాన్ వోలటైల్ సొల్యూట్ కలిపినప్పుడు ఏమవుతుంది? వేపర్ ప్రెషర్ అనేది డిక్రీజ్ అవుతుంది, లోయరింగ్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఎంత లోయరింగ్ అయింది ఏంటి అనేది మనము చూసినట్లయితే ఇక్కడ మనము ఈ ప్రెషర్లో, వేపర్ ప్రెషర్లో డిఫరెన్స్ని కనుక్కోవడానికి డెల్టా P1 తీసుకున్నాం. డెల్టా P1 ఈజ్ ఈక్వల్ టు ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ మైనస్ ఏదైతే నాన్ వోలటైల్ సొల్యూట్ కలిపినప్పుడు ప్రెషర్ అనేది ఉందో మైనస్ P1. ఎందుకు P1 మైనస్ P1 వస్తుంది ఇక్కడ అంటే P1 వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, ఇక్కడ వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి P1 మైనస్ P1 తీసుకున్నాం. ఎక్కువలో నుండి తక్కువే కదా మనం తీసుకుంటే చేంజ్ అనేది వస్తుంది మనకి. సో ఇక్కడ చేంజ్ చూసినట్లయితే P1 మైనస్, యాక్చువల్గా రౌల్స్ లా ప్రకారం ఏంటి? P1 ఈజ్ ఈక్వల్ టు P1 Chi1. సో ఈ P1 యొక్క ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? P1 Chi1 రాసుకోవచ్చు. సో P1 Chi1 రాసాము. సో ఇందులో P1 అనేది కామన్ ఉంది కాబట్టి P1 మనం కామన్ తీసాము. సో 1 మైనస్ Chi1 అనేది వచ్చింది. సో 1 మైనస్ Chi1 అంటే ఏంటి? Chi1 ప్లస్ Chi2 ఈజ్ ఈక్వల్ టు 1 కదా. 1 మైనస్ Chi1 అంటే ఏంటి? Chi2. సో ఇక్కడ మనకి డెల్టా P1 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? P1 ఇంటూ Chi2 అనేది వచ్చింది. సో మనము ఇక్కడ ఈ డెల్టా P1ని చూసాము. యాక్చువల్గా రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ చూసినట్లయితే దాని ఫార్ములా ఏంటంటే డెల్టా P1 బై P1. సో చేంజ్ బై ప్యూర్ సాల్వెంట్ యొక్క P1 ఎంత ఉంది అనేది మనకి ఖచ్చితంగా రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ని మనకి ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది అన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు ఈ డెల్టా P1 అంటే ఏంటి? P1 ఇంటూ Chi2. సో P1 ఇంటూ Chi2 బై P1 క్యాన్సిల్ చేస్తే మనకి మిగిలేదేంటి? Chi2 అనమాట. Chi2 అంటే ఏంటి అంటే సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్. Chi2 అంటే ఏంటి? సొల్యూట్, నాన్ వోలటైల్ సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ అనమాట. దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది కదా, నెంబర్ ఆఫ్ మోల్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని చూసాం కదా కాలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి. కాబట్టి Chi2 దేనిది వస్తుంది? సాల్వెంట్ది రాదు. దేనిది వస్తుంది? సొల్యూట్ది వస్తుంది అనమాట. సో Chi2 ఈజ్ ఈక్వల్ టు సొల్యూట్ యొక్క మోల్ ఫ్రాక్షన్. సో Chi2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై టోటల్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్ అనమాట. సో ఈ విధంగా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే డైల్యూట్ సొల్యూషన్, వెరీ డైల్యూట్ సొల్యూషన్స్లో ఏమవుతుందంటే సాల్వెంట్ అనేది ఎక్కువ కలిపితేనే కదా మనం డైల్యూట్ సొల్యూషన్స్ అనేవి ప్రిపేర్ చేస్తాము. కాబట్టి అక్కడ సొల్యూట్ యొక్క నెంబర్ ఆఫ్ మోల్స్ని నెగ్లిజిబుల్ చేయొచ్చు అనమాట. కాబట్టి N2 ఈజ్ లెస్ దాన్ N1. ఎక్కడ అంటే మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ N2ని మనం నెగ్లిజిబుల్ చేయొచ్చు. అంటే N1 అనేది హై వాల్యూలో ఉంటుంది కాబట్టి N2 అనేది లో వాల్యూలో ఉంటుంది కాబట్టి ఇక్కడ N2ని మనం నెగ్లిజిబుల్ చేయొచ్చు. కాబట్టి సో దీని Chi2ని ఎలా తీసుకోవచ్చు? N2 బై N1గా తీసుకోవచ్చు అనమాట.
సో టోటల్ ఫార్ములా మనం రాసుకున్నట్లయితే డెల్టా P1/P1 ఈజ్ ఈక్వల్ టు N2/N1 ఈజ్ ఈక్వల్ టు Chi2. ఇది రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్లో మనం చూసుకున్నట్లయితే సో ఫస్ట్ మనం ఒక ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం. సో ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ ఎలా ఉంటుందని తెలుసుకున్నాము మనము. ప్యూర్ సాల్వెంట్, ఇది ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కంపేర్ టు మనము ఒక సొల్యూట్ అనేది కలిపినప్పుడు. సో ఇక్కడ మనం ఏం చేసామంటే సొల్యూట్ అనేది కలిపామన్నమాట. సో సొల్యూట్ అనేది కలిపినప్పుడు దీని యొక్క వేపర్ ప్రెషర్ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది కంపేర్ టు ది. సో వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది నార్మల్ ప్యూర్ సొల్యూషన్లో, ప్యూర్ సాల్వెంట్లో. ఇక్కడ సొల్యూషన్లో ఏమైంది, సొల్యూట్ కలిపినప్పుడు ఏమైంది, వేపర్ ప్రెషర్ అనేది తగ్గింది. సో వేపర్ ప్రెషర్ అనేది బాయిలింగ్ పాయింట్కి రెండింటి మధ్య రిలేషన్షిప్ ఏంటి, వేపర్ ప్రెషర్ పెరిగినప్పుడు ఏమవుతుంది, బాయిలింగ్ పాయింట్ అనేది తగ్గుతుంది. ఇక్కడ ఎప్పుడైతే సొల్యూట్ కలిపామో మనకి ఇంపార్టెంట్ ఏంటి, కాలిగేటివ్ ప్రాపర్టీస్లో సొల్యూట్ గురించి చదువుతున్నాం. సొల్యూట్ ఎప్పుడైతే కలిపామో అప్పుడు వేపర్ ప్రెషర్ అనేది తగ్గింది, అప్పుడు బాయిలింగ్ పాయింట్ ఏమైంది, పెరిగిందనమాట. అసలు బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటి, బాయిలింగ్ పాయింట్ అంటే ఏంటంటే మనం ఏదైతే టెంపరేచర్ ఇస్తున్నామో ఆ టెంపరేచర్ని తీసుకొని ఆ సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుందో ఆ టెంపరేచర్ని మనం ఏమంటున్నామంటే బాయిలింగ్ పాయింట్ అంటున్నాము. సో ఇక్కడ మనం గ్రాఫ్ తీసుకున్నట్లయితే సో ఒకసారి గ్రాఫ్ చూద్దాం. సో గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఇది 1 అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనమాట, అంటే ఇది అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యూర్ సాల్వెంట్ యొక్క గ్రాఫ్ తీసుకున్నాము. ఇక్కడ ప్రెషర్కి టెంపరేచర్కి మధ్య గ్రాఫ్ తీసుకున్నాము. సో టెంపరేచర్ పెంచే కొద్ది ఏమవుతుంది, ఇది పెరిగి ఒకానొక టైంలో అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఇది ఈక్వల్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా ఈక్వల్ అయిన ఈ టెంపరేచర్ని మనము ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్గా తీసుకుంటున్నాం, TB0గా తీసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ. అదేవిధంగా సొల్యూషన్ తీసుకున్నాం. సొల్యూషన్లో ఏమేమి ఉంటాయి, సాల్వెంట్ ప్లస్ సొల్యూట్ ఉంటుంది. దీని యొక్క గ్రాఫ్ తీసుకున్నట్లయితే ఇది కూడా టెంపరేచర్ పెంచిన కొద్దీ పెరిగి ఏమవుతుందంటే ఒకానొక టైంలో దీని యొక్క వేపర్ ప్రెషర్ అనేది అట్మాస్ఫియరిక్ ప్రెషర్కి ఈక్వల్ అవుతుంది. ఆ టెంపరేచర్ని సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్గా తీసుకున్నాము. ఈ రెండిటి మధ్యలో మనకి డిఫరెన్స్నే డెల్టా TBగా తీసుకున్నాం అనమాట. సో ఇప్పుడు చూడండి దేనికి టెంపరేచర్ ఎక్కువ, బాయిలింగ్ పాయింట్ ఎక్కువ ఉంది, దేనికి ఎక్కువ ఉందంటే ప్యూర్ దానికి ఇక్కడే వచ్చేసింది బాయిలింగ్ పాయింట్. అదే సాల్వెంట్ సొల్యూట్ కలిపామనుకోండి దీని యొక్క టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయింది. ఈ ఇంక్రీజ్నే మనం ఏమంటున్నామంటే ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటున్నాము. సో మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ పరంగా చూసినట్లయితే డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు TB - TB0. ఎందుకు TB వేసాము, TB అనేది ఎక్కువ ఉంది, ఎక్కువలో నుండి మనం తక్కువని తీసేస్తున్నాం, TB - TB0. ఇదేమో సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్, ఇదేమో సాల్వెంట్ ప్యూర్ సాల్వెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ TB0 అనమాట. సో ఎక్స్పెరిమెంటల్లీ ఏం తెలుస్తుందంటే ఈ డెల్టా TB అనేది మనకి సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ప్లేస్లో మనము మొలాలిటీ తీసుకుంటున్నాం. మొలాలిటీ గుర్తుంది కదా, ఫస్ట్లో చెప్పాను మొలారిటీ అంటే ఏంటి, మొలాలిటీ అంటే ఏంటి. సో ఈ ప్రపోర్షనాలిటీని తీసేయడానికి మనం కేబీని తీసుకున్నాం. సో డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు KB ఇంటూ మొలాలిటీ. KB అంటే ఏంటంటే మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ లేదంటే ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అని అనుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మొలాలిటీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ 1 kg అనమాట. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ W2/M2 అనుకుంటే మాస్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ 1 kgలో W1/1000 తీసుకున్నాం అనమాట. తీసుకున్నట్లయితే ఈ ఎక్స్ప్రెషన్ని మనము ఇక్కడ తీసుకున్నట్లయితే డెల్టా TB ఈజ్ ఈక్వల్ టు KB ఇంటూ W2 1000 పైకి వస్తుంది ఇంటూ 1000, M2 కిందికి వెళ్తుంది, M2 ఇంటూ W1. సో ఈ కేబీని మనం ఏమంటున్నాం, మోలాల్ ఎలివేషన్ కాన్స్టెంట్ లేదా ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటున్నాం. దీని యొక్క యూనిట్స్ ఏంటంటే కెల్విన్, kg, మోల్ ఇన్వర్స్. సో నెక్స్ట్ తీసుకున్నట్లయితే డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్.
డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్. సో ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే వేపర్ ప్రెషర్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ లిక్విడ్ ఫేస్ అది దేనికి ఈక్వల్ అవ్వాలి, వేపర్ ప్రెషర్ ఆఫ్ సబ్స్టెన్స్ ఇన్ సాలిడ్ ఫేస్. సాలిడ్ ఫేస్ వేపర్ ప్రెషర్కి ఇది ఈక్వల్ అవ్వాలన్నమాట. ఈక్వల్ అయితే దాన్ని ఏమంటున్నామంటే ఫ్రీజింగ్ పాయింట్ అని అంటున్నాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే సో మనము ఒక కంటైనర్లో మనము ఒక సొల్యూషన్ ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నాం అనుకోండి. సో ప్యూర్ సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పాను. సో అదే సాల్వెంట్ యొక్క సాలిడ్ ఫామ్ తీసుకున్నాం. సో సాలిడ్ ఫామ్లో మనకి వేపర్ ప్రెషర్ అనేది ఎంతో కొంత ఉంటుంది. సో అదేవిధంగా మనము సొల్యూట్ కూడా కలిపామనుకోండి. సొల్యూషన్లో మనము సొల్యూట్ కలిపినటువంటి సొల్యూషన్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏమవుతుందంటే వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో కంపేర్ టు సొల్యూట్ కలిపినటువంటి సొల్యూషన్ కంటే ఇక్కడ వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ వేపర్ ప్రెషర్ అనేది సాలిడ్ యొక్క వేపర్ ప్రెషర్కి ఈక్వల్ అవ్వాలి అంటే టెంపరేచర్ ఎక్కువ పడుతుందన్నమాట. సో ఈ సాల్వెంట్కి టెంపరేచర్ ఎక్కువ పడటం వల్ల అంటే ఇక్కడ మనకి తగ్గించాల్సిన టెంపరేచర్ ఎంత ఉంటుంది, ఎక్కువగా మనము తీసుకోవాల్సి ఉంటుంది. అదే సొల్యూట్ కలిపామనుకోండి ఆల్రెడీ వేపర్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. ఈ తక్కువ ఉన్న వేపర్ ప్రెషర్ అనేది మనకి సాలిడ్ ఫేజ్లో ఉన్నటువంటి వేపర్ ప్రెషర్కి ఈక్వల్ అవ్వడానికి మనకి చాలా తక్కువ టెంపరేచర్ అనేది పడుతుందన్నమాట. సో మనం ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నప్పుడు సొల్యూట్ తీసుకున్నప్పుడు డిఫరెన్స్ ఏంటి అంటే సో ఇక్కడ మనకి వేపర్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది, ఇది ఇక్కడ వేపర్ ప్రెషర్ అనేది తక్కువ ఉంటుంది. మనం దీన్ని ఒకసారి గ్రాఫ్లో చూద్దాము. ఇది నార్మల్ సాలిడ్ యొక్క వేపర్ ప్రెషర్ గ్రాఫ్ అన్నమాట. సో మనం సొల్యూషన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రాఫ్ అనేది ఇక్కడ కట్ అవుతుంది. దీనిని మనము టీఎఫ్గా తీసుకున్నాము. అదే ప్యూర్ సాల్వెంట్ తీసుకుంటే దీని యొక్క వేపర్ ప్రెషర్ అనేది సాలిడ్ యొక్క వేపర్ ప్రెషర్కి ఇక్కడ ఈక్వల్ అవుతుంది కాబట్టి దీన్ని మనము T0Fగా తీసుకున్నాము. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ని ఏమంటున్నాం, డెల్టా టీఎఫ్ అని అంటున్నాం అన్నమాట. సో ఇక్కడ ఏమైంది అంటే ఈ సాల్వెంట్ యొక్క టీఎఫ్కి మధ్యలో డిఫరెన్స్ చూసినట్లయితే డిప్రెషన్ అనేది ఉందన్నమాట. కాబట్టి దీన్ని ఏమంటున్నాం, డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అంటున్నాము. సో మనము ఎక్స్ప్రెషన్ చూసినట్లయితే డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎక్కువ ఏముంది T0F ఉంది కాబట్టి T0F మైనస్ టీఎఫ్. సో సేమ్ అదే బాయిలింగ్ పాయింట్లో లాగానే డెల్టా టీఎఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు మొలాలిటీ. సో డెల్టా టీఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కేఎఫ్ ఇంటూ మొలాలిటీ.